ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇరాన్ లో చెత్తను ఏరేస్తున్నామని, మరింత భీకరంగా దాడులు చేయబోతున్నామని ప్రజలు బయటకు రావద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే భూతల పోరాటం చేస్తామని, ఇరాన్ కు సైన్యాన్ని పంపుతామని తెలిపారు. యుద్ధం 4-5 వారాలు కొనసాగుతుందని భావిస్తున్నామని, అయితే మరింత కాలం సాగవచ్చని అభిప్రాయపడ్డారు. ఇరాన్ పై ఆపరేషన్ లో ఒక విషయం స్పష్టమని, ఆ దేశ క్షిపణి స్థావరాన్ని ధ్వంసం చేయడం, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణ్వాయుధాల తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఇరాన్ పై మరింత భారీ దాడులను ఇంకా ప్రారంభించలేదని, త్వరలో ఆ పని కూడా చేస్తామని ట్రంప్ తెలిపారు. యుద్ధం 1 నెల పాటు కొనసాగుతుందని భావిస్తున్నానని తెలిపారు ట్రంప్. ఎక్కువ కాలం కొనసాగించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గల్ఫ్ లోని ఖత్తర్, యుఏఈ వంటి దేశాలపై ఇరాన్ దాడులు ఆశ్చర్యపరుస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ పై దాడుల అంశంలో ఆందోళన లేదని, సరైన పనే చేస్తున్నానని తెలిపారు. రాయిటర్స్ ఇప్సోస్ వారాంతపు పోల్లో ఇరాన్ పై ట్రంప్ దాడిని 43% మంది వ్యతిరేకించారు. దీనిపైన ట్రంప్ స్పందించారు. పోలింగ్ తక్కువగా ఉన్నా తాను పట్టించుకోనని, అది మంచిదే అన్నారు. కానీ పిచ్చి వాళ్లు పరిపాలిస్తున్న ఇరాన్ ను అలా వదిలేయలేమని అన్నారు. వారి వద్ద అణ్వాయుధం ఉందని, ఇరాన్ పై దాడులను ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. నిజమైన పోల్ పెడితే మెజారిటీ తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్ పై దాడి చేసేందుకు వీలుగా హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్షియా దీవిని ఉపయోగించుకునే ప్రతిపాదనకు అనుమతిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆలస్యం చేయడాన్ని ట్రంప్ మనసు మార్చుకోవడానికి చాలా సమయం తీసుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మా దేశాలకు ఇదివరకెన్నడూ రాలేదని స్పష్టం చేశారు. ఇరాన్ లో చెత్తను ఏరేస్తున్నామని, మరింత భీకరంగా దాడులు చేయబోతున్నామని ప్రజలు బయటకు రావద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే భూతల పోరాటం చేస్తామని, ఇరాన్ కు సైన్యాన్ని పంపుతామని తెలిపారు. యుద్ధం 4-5 వారాల పాటు కొనసాగుతుందని భావిస్తున్నామని, అయితే మరింత కాలం సాగవచ్చని అభిప్రాయపడ్డారు. ఇరాన్ పై ఆపరేషన్ లో ఒక విషయం స్పష్టమని, ఆ దేశ క్షిపణి స్థావరాన్ని ధ్వంసం చేయడం, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఇరాన్ పై మరింత భారీ దాడులను ఇంకా ప్రారంభించలేదని, త్వరలో ఆ పని కూడా చేస్తామని ట్రంప్ తెలిపారు. మరోవైపు సరఫరాకు ఇప్పట్లో ఇక అవకాశాలు కనిపించడం లేదు. చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఇరాన్ ససేమిరా అంటోంది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేల మంది విమాన ప్రయాణికులు చిక్కుకుపోయారు. తాము ఇరాన్ తో పాటుగా గల్ఫ్ దేశాలలో మాట్లాడుతున్నామని రష్యా వెల్లడించింది. చర్చలు జరుగుతుండగానే అమెరికా దాడులు చేయడం తనను అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. తమ సైన్యాన్ని పంపించబోమని బ్రిటన్ వెల్లడించింది. ఇరాన్ ను నిర్ణయాత్మకంగా దెబ్బతీస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఖమేనీపై దాడి జరిగిన సందర్భంగా గాయపడిన ఆయన భార్య మన్సూరీ
ఇంకా కోమాలోనే ఉన్నారు. 1964లో ఖమేనీ ఆమెను పెళ్లాడారు. వారికి 6 పిల్లలున్నారు. అయితే ఆమె బయట ఎక్కువగా కనిపించేవారు కాదు. ఇరాన్ ఆ దేశానికి మద్దతిస్తున్న మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై దాడులైతే చేశాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై కూడా దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ముందుగానే ఎంబసీని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది.